హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మనం సాయి సచ్చరిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి. ఈరోజు మనం 47వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 46 అధ్యాయాలు చదివానండి. అవన్నీ నా ఛానల్లో ప్లే లిస్ట్లో ఉంటాయండి. తప్పకుండా 46 అధ్యాయాలు వినని వాళ్ళంటే తప్పకుండా వినండి. చాలా బాగుంటాయండి. సాయి లీలల గురించి, సాయి అనుభవాల గురించి, షిరిడీ గురించి, షిరిడీలో ఉండే ప్రజల గురించి, అన్నిటి గురించి ఉంటాయండి. చాలా బాగుంటాయండి. తప్పకుండా వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నానండి. మీ సపోర్ట్ ఉంటేనే కదండి నేను ఏమైనా చేయాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. చాలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు చూడలేకపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడండి, చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయం. మనం 47వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే, బాబా చెప్పిన వీరభద్రప్ప, చెన్న బసప్పల పాము కప్ప కథ గురించి మనం 47వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతంను బాబా వర్ణించెను. ఈ అధ్యాయం కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పెదము. ప్రస్తావన: శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునట్లా చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందం పొందెదము. గంగా నదిలో స్నానం చేయి వారి పాపములన్నీ తొలుగును. అట్టి పావనమైన నది కూడా ఎగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నింటినీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతురతో చూచును. యోగుల పవిత్ర పాద ధూళి చేతని పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనం చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. పాము కప్ప. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడిగెను. ఒకనాడు ఉదయం ఉపహారం ముగించిన తర్వాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటిని. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ, బండిత్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్పయొకటి లాడుట వింటిని. చెకుముకి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనముకు రమ్మని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియూ తెలిసి గోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలమును అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము నీ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలుమును పీల్చి నాకు అందజేసి తానే స్వయంగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండెననియు గత జన్మలో రెండును దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాలలో పాము కప్పను మృంగునని చెప్పాను. నేను ఇట్లాంటిని లేదు, అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనున్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించదను. నేనిక్కడ ఊరకనే ఉన్నానా? దాని నెట్లు విడిపించదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము స్థలమునకు పోతిమి. అతడు భయపడను. నన్ను కూడా దగ్గరికి పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాని భయం. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్న బసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపడుట లేదా? నీవు సర్పజన్మ మెత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పం కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరెన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను. వీరభద్రప్ప ఎవరు? చిన్న బసప్ప ఎవరు? వారి శత్రుత్వానికి కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్చుచు
పీల్చి అతనికి వృత్తాంతమంతయు నీ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరంన ఒక పురాతన శివాలయం గలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మత్తు చేయుట కంచన వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమ లోభి. దేవాలయమును బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయం చేశాను. దేవాలయంలో నేమి అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పవాడు. అభివృద్ధి కాకుండుటకేవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరం వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారం పని సాగించవలసిందని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడ ధనమును పుచ్చుకొని పూర్వం వలనే యూరకే కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు ఆయన భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను. నీవు లేచి దేవాలయంపు శిఖరం గట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరం లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో గనపడి ఏలా చెప్పలేదనియు, తాను మాత్రం దగ్గర లేకుండానా అనియు, ఇది దుస్వప్నం వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధం కల్పించున్నట్లా తోడుచున్నదనియు అతడు సమాధానం చెప్పను. అందుచే ఆమె ఊరుకొన వలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల యందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవమిష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను. భర్త దగ్గరున్న చందాల గూర్చి చికాకు చెందన అవసరం లేదు. దేవాలయం నిమిత్తం ఏమైనా వ్యయం చేయమని అతని బలవంతం చేయవద్దు. నాకు కావలసిన భక్తి మరియు సద్భావము కాబట్టి నీకిష్టమైన సొంతము దేమైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించుకున్నాను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకున్నాను. ఆమె నగలను ఎంత తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదుకు బదులుగా ఒక పొలమును దేయంగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతం కాదు, అది ఒక పేదరాలగు డుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200లకు కుదవ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోబి తన భార్యను డుబ్కీని దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలో నుంచిరి. అందులో అతడు సంతోషించెను. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగు పాటు తగిలి వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అను పేరు నుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకి గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనంటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చిన్న బసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీడ్చెడివారు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చికాకు పడనవసరం లేదనియు, ఆమె భర్త తానే వెతుకుకొని వచ్చుననియు నేను చెప్పి తిని. కొన్నాళ్ళకు వీరభద్రప్ప అను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెళ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడాయను. నా పిల్లను కుదిర్చుతనని అతడు నా యందు విశ్వాసం చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండుటకు తనకెక్కువగా ధనమును వచ్చునట్లు చేయమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను.
ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి అదృష్టం కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన పొలం 1,00,000 కమ్మిరి. ఆమె ఆభరణములు విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కాని ధనముకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని. ఆమె భర్తకు ఈ పైకంపై నెట్టి అధికారం లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించను. ఆస్తిపై గౌరీ హక్కు కలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటేని. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచేనామె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనదనియు తనను కూతురుగా చూచుకొనవలెననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయం కోరుటచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చి తిని. ఆనాడు రాత్రి గౌరీకి ఒక స్వప్న దృశ్యం కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతియు నీదే, ఎవరికీ నేమియూ ఇవ్వవలదు. చిన్న బసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తం కొంత ఖర్చు చేయము. ఇతరములకై వ్యయం చేయవలసిన వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకోము. గౌరి నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చిన్న బసప్ప కిబుమనియు వీరభద్రప్ప కిందులో జోక్యం లేదనియు నేను గౌరికి సలహానిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చిన్న బసప్ప కొట్లాడుచున్న ఆ వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యంను చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చిన్న బసప్పను ముక్కలు ముక్కలుగా నరిగెదనని బెదిరించెను. చిన్న బసప్ప పిరిగివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానం చేసి తిని. కొంతకాలంనకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చిన్న బసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చిన్న బసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులు రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తెను. భగవంతుడు నన్నిచ్చటకు పంపి చెన్న బసప్పను రక్షించెను. ఇది అంతయు భగవంతుని లీల నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలేను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలేను. తప్పించుకుని సాధనం లేదు. తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలేను. ఎవరికైనా ఏమైనా బాగి ఉన్నా దానిని తీర్చవలేను. రుణమును గాని శత్రుత్వ శేషమును గాని ఉన్నచో దానికి తగిన బాధ పడవలేను. ధనమునందు పేరాసగల వాని నది హీన స్థితికి తెచ్చును. తుట్టతుదకు వానికి నాశనం కలుగజేయును. ఓం శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ధన్యవాదాలు.